బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. సిడ్నీ టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో 5 టెస్టుల సిరీస్ ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్లో 162 పరుగుల టార్గెట్ను ఆసీస్ 4 వికెట్లను మాత్రమే కోల్పోయి గెలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఆస్ట్రేలియా చేరుకుంది. జూన్లో దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఆసీస్ తలపడనుంది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఓపెనర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. జైస్వాల్, కేఎల్ రాహుల్ 2 ఇన్నింగ్స్లోనూ భారత్కు శుభారంభం అందించలేకపోయారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 185 పరుగులకు, రెండో ఇన్నింగ్స్ 157 పరుగులకే పరిమితమైంది. కాగా ఈ సిరీస్లో రాహుల్ ఓపెనర్గా ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాడు యశస్వి 5 టెస్టుల్లో 391 పరుగులు చేశాడు. దీంతో 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలుపొందింది. 2016, 17 నుంచి 2022, 23 మధ్య 4 సార్లు భారత్ ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పుడు బీజీటీ సిరీస్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలు గల్లంతయ్యాయి. 2023, 25 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్కు ఇదే చివరి మ్యాచ్. సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో 2021, 23లో డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరిన భారత్ ఈసారి అర్హత సాధించలేకపోయింది.